సమంత నాగచైతన్య వీళ్ళిద్దరు కూడా ఎందుకు విడాకులు తీసుకున్నారు అంటే ఇప్పటికి కూడా అది ఆన్సర్ లేని క్వశ్చన్. ఎన్ని సందర్భాల్లో ఎన్ని రకాలుగా ఎన్ని రోజుల పాటు మనం అనుకున్నా కూడా వాళ్ళ మధ్య మాత్రం అసలు గొడవ ఏంటి, ఎందుకు విడాకులు తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి కనీసం వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకు కూడా ఎవ్వరికీ తెలియదు. ఇదొక రహస్యంగా మిగిలిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే రాహుల్ రవీంద్ర గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ప్రజెంట్ డైరెక్టర్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో మరి ఆయన వీళ్ళ విడాకుల గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశాడు అనే విధంగా ఒక ఆర్టికల్ కూడా మనం చాలా మటుకు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. సో ఏంటంటే అసలు వీళ్ళిద్దరి గురించి నాగచైతన్య సమంత విడాకుల గురించి ఎందుకు పదే 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 బయట జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే అది ఒక ఆన్సర్ లేని క్వశ్చన్గా మిగిలిపోయినందుగా, లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడితే మనకు ఏదో ఫేమ్ వస్తుందని చెప్పేసా, లేకపోతే మాట్లాడడానికి ఇంకా ఏ టాపిక్ లేదని చెప్పేసా అంటూ డైలీ ఏదో ఒక రకంగా విమర్శిస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, మళ్ళీ వీళ్ళ గురించే ఏదో ఒక పాయింట్ని రేస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా రష్మిక మందన్న గారి ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ అయిందన్నమాట ఈ రోజే. అయితే దీనికి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా రాహుల్ రవీంద్ర గారు ఇటు సమంత గురించి కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సమంత గారికి రాహుల్ గారికి ఎంత మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది మనందరికీ తెలుసు. సమంత గారు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు, తను అనారోగ్య బారిన పడ్డప్పుడు కావచ్చు, సో ఎవరీ సిచ్యువేషన్లో కూడా రాహుల్ గారు ఒక అన్నలాగా ఒక ఫ్రెండ్ లాగా తన పక్కనే ఉండి అన్నీ కూడా చూసుకొని ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా ఆయన్నే చూసుకోవడం జరిగిందని మనకు 2-3 సందర్భాల్లో సమంత గారే కూడా స్వయంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఓకే మా ఇద్దరి మధ్య మనిషి ఫ్రెండ్షిప్ ఉంది, సో బట్ అంతకు మించి ఇంకేదైనా కూడా నేను అనుకోలేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ వరకే ఉన్నాం కానీ తన పర్సనల్ విషయాలు ఎప్పుడు కూడా నాకు చెప్పలేదు. అండ్ అప్పట్లో పెళ్ళైన తర్వాత తను ఎక్కువగా ఏంటంటే తన ప్రొఫెషనల్ లైఫ్ పైన తన పర్సనల్ లైఫ్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టింది. అందుకోసం అని చెప్పేసి ముఖ్యంగా నాగచైతన్య గారికి అది సమంత గారికి కొంచెం గొడవలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి అప్పట్లో కూడా అనుకున్నారు. సో ఇప్పుడు రాహుల్ గారు ఏం చెప్పారంటే ఇది కంప్లీట్గా అది విడాకులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు కంప్లీట్గా తన పర్సనల్ ప్రైవేట్ లైఫ్కి సంబంధించింది, దాని గురించి ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు అని చెప్పేసి ఆయన అయితే చెప్పేశాడు. సో మరి ఈ సమంత గారికి సంబంధించి ఎవరు కనిపించినా ఎవరికి ఇంటర్వ్యూస్ అయినా కూడా ఈ యొక్క టాపిక్ గురించి ప్రతి ఒక్కరు డెఫినెట్లీ అడుగుతూ ఉంటారు. బట్ వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా అసలు రీజన్ ఏంటి అనేది వాళ్ళకు తెలియదు. ఇక్కడ తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరే సమంత గారు నాగచైతన్య గారు. ఆల్రెడీ నాగచైతన్య గారు రెండో పెళ్లి చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మరి సమంత గారు కూడా రీసెంట్గా రాజ్నీత్ మోర్ గారితో రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి తొందరలో పెళ్లి చేసుకుంటారని చెప్పేసి మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఇంకా కూడా వీళ్ళిద్దరి విడాకుల గురించి ఎందుకు టాపిక్ వస్తుంది పదే పదే అంటే ఇంకా దానికి మనం కూడా ఒక క్లారిటీ కానీ ఒక ఆన్సర్ కానీ చెప్పలేము. బట్ ఇంకా దీనికి ఒక ఎండ్ కార్డు పడుతుంది ఎప్పుడు అంటే మరి విడాకులు ఎందుకు తీసుకున్నారు అనే ఒక రీజన్ బయటికి వస్తే తప్ప ఇంకా దీని గురించి లైఫ్ లాంగ్ మాట్లాడుకుంటూనే ఉంటారు అని చెప్పేసి కూడా వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. ఇంకా ఏదేమైనప్పటికీ రాహుల్ గారు మాత్రం ఇంకా తన కంప్లీట్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు ప్రైవేట్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి విడాకులు అనేది ఇంకా నేను కూడా ఎప్పుడూ అడగలేదు, జస్ట్ మా ఫ్రెండ్షిప్ ఎక్కడ వరకు అక్కడ వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది.